Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 23rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియన్ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశ నౌకాయాన రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల పునర్వినియోగ దేశంగా భారత్. 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల పునర్వినియోగ దేశంగా భారత్ అవతరించింది. 2025 ఇయర్లో ఇండియా వరల్డ్లోనే నంబర్ 1 షిప్ రీసైక్లింగ్ నేషన్గా రికార్డు సృష్టించింది. 2025లో ఇండియా వరల్డ్లోనే నంబర్ 1 షిప్ రీసైక్లింగ్ నేషన్గా రికార్డు సృష్టించింది. మరి ఇక్కడ షిప్ రీసైక్లింగ్ అంటే ఏంటి? నౌకల పునర్వినియోగము. షిప్స్ని రీసైక్లింగ్ ఎందుకు చేయాలి అసలు? ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఈ షిప్స్ ఓడలు ఉంటాయి, నౌకలు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం అంటే ఏంటి? సర్కులర్ ఎకానమీని మనము ఎంకరేజ్ చేసినట్టు, సర్కులర్ ఎకానమీని ప్రోత్సహించినట్టు. అంటే ఏంటి? రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ అంటారు కదా. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ అటువంటివి. వాటిని మళ్ళీ మనం జనరల్గా తిరిగి పునర్వినియోగించుకోవచ్చు. రీసైక్లింగ్ చేసి వాటి నుంచి కొన్ని కీలకమైన మెటల్స్, కొన్ని కీలకమైన ఖనిజాలని మనము రీస్టోర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు లిథియం లాంటి ఖనిజాలు. అట్లనే షిప్ బిల్డింగ్ సెక్టార్లో ఈ షిప్స్ని రీసైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ ఈ షిప్లలో స్టీల్ని ఉపయోగించి ఉంటారు. సో కొత్తగా మళ్ళీ మనం స్టీల్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా మనకి వనరుల పైన భారం తగ్గుతుంది, మనకి రిసోర్సెస్ని సేవ్ చేసినట్టు అవుతాము. అలానే పర్యావరణానికి కూడా మంచి చేసినట్టు అవుతాం, అంతే కదా. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కొత్త షిప్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా మనము ఇంటెన్సిఫైడ్గా టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఈ షిప్స్ని రీసైకిల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, కాస్ట్ అనేది తగ్గుతుంది, సర్కులర్ ఎకానమీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్పడం జరిగిందండి. సో మరి ఇప్పుడు 2025లో ఇండియా వరల్డ్లోనే నంబర్ 1 షిప్ రీసైక్లింగ్ నేషన్గా నిలిచింది. మరి ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది? ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటాడ్ సంస్థ. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఈ యొక్క ఆర్గనైజేషన్ రిపోర్ట్ మేరకు ఇండియా 2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ షిప్ రీసైక్లింగ్ కెపాసిటీలో భారతదేశం యొక్క వాటా 35.4%. 2025లో వరల్డ్ వైడ్ జరిగిన షిప్ రీసైక్లింగ్ కెపాసిటీలో ఇండియా యొక్క షేర్ 35.4%. అదే 2024లో అయితే 30.1% మాత్రమే, 30.1%. ఇక ఓవరాల్గా 2025లో ఇండియా 2.99 మిలియన్ గ్రాస్ టన్నుల షిప్స్ని రీసైక్లింగ్ చేసింది. 2025లో ఇండియా 2.99 మిలియన్ గ్రాస్ టన్స్ రీసైక్లింగ్ చేసింది. సో యాక్చువల్లీ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్. మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 అనే డాక్యుమెంట్ ప్రకారము, మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్ ప్రకారము యాక్చువల్లీ మనము 2030 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ రీసైక్లింగ్ దేశంగా అవతరించాలి. కానీ మనము 5 ఏళ్ల ముందే ఆ టార్గెట్ని సాధించాము. సో వీ అచీవ్డ్ దిస్ టార్గెట్ 5 years earlier యాజ్ పర్ మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటేనే గుర్తు రావాల్సిండేది. ఇది 1964లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది ఎకానమీలో వెళ్ళిపోతుందండి మీకు. ఇవన్నీ నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మిమ్మల్ని చైతన్యపరచాలి. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాడ్ అనేది 1964లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మరి ఏం చేస్తుంటుంది జనరల్గా? అంటాడ్ అంటేనే గుర్తు రావాల్సింది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది అంటాడ్ సంస్థ. ఇప్పుడు దీని పేరు మార్చారండి, యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాడ్ని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్గా పిలుస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పగడపు దిబ్బలు. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పగడపు దిబ్బలు. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ కోరల్ రీఫ్స్. మరి ఇక్కడ ఫస్ట్ మనము ఈ భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ పగడపు దిబ్బల్ని ఎవరు
ఏర్పాటు చేయబోతున్నారంటే తమిళనాడు రాష్ట్రం, తమిళనాడు స్టేట్. మరి ఇక్కడ ఫస్ట్ పగడపు దిబ్బలు అంటే ఏంటి, కోరల్ రీఫ్స్ అంటే ఏంటివి? కోరల్ రీఫ్స్ అనేవి ఈ సముద్రాలలో ఉండే ఈ యొక్క ఆవాసాలు, కోరల్స్ అంటారు కదా, కోరల్ పొలిప్స్ అనే సముద్ర జీవులు ఉంటాయి. సముద్ర భూభాగాలలో, సముద్ర గర్భంలో కోరల్ పొలిప్స్ అనే సముద్ర జీవులు, చిన్న చిన్న జీవులు ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. అవే కోరల్ రీఫ్స్గా మారుతాయి అన్నమాట. అంటే వాటి కాలనీలు, అవి బతికే ప్రదేశాలని కోరల్ రీఫ్స్ అంటారు. మనకి కోరల్ రీఫ్స్ ఎన్విరాన్మెంట్లో చదువుతారు మీరు. కోరల్ రీఫ్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది అండమాన్ నికోబార్, రైట్? అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ఐలాండ్స్, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతము, ఇండియాలో ఉన్న కోరల్ రీఫ్స్ ప్రాంతాలు ఇవి ఎన్విరాన్మెంట్లు మీకు వెళ్ళిపోతే నోట్స్ రాసుకోండి డీటెయిల్డ్గా. మరి అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం కోరల్ రీఫ్స్ అనేవి ఇవి చచ్చిపోతూ ఉన్నాయి. ఈ కోరల్ పొలిప్స్ నశించిపోతూ ఉన్నాయి, సముద్ర జీవులు అంతరించిపోతూ ఉన్నాయి, నశించిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? ఓషియన్ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల. దీనివల్ల కోరల్ బ్లీచింగ్ అనే ప్రక్రియ వల్ల, కోరల్ బ్లీచింగ్ అనే ఒక ఫినామినన్ వల్ల కోరల్ రీఫ్స్ అనేవి డిక్లైన్ అవుతూ ఉన్నాయి. వాటి ఆవాసాలను, వాటి హ్యాబిటాట్స్ని కోల్పోతూ ఉన్నాయి ఈ సముద్ర జీవులు. మరి వాటి ఆవాసాలను తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంటు 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఐరన్ అటువంటి వాటిని ఏమీ ఉపయోగించుకోకుండా ఈ నిర్మాణాలని తయారు చేశారు. ఇట్లా ఉంటాయి. వీటిని సముద్ర భూగర్భాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఆటోమేటిక్గా కోరల్ పొలిప్స్ అనేవి అవి అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ ఆ రీఫ్స్ అనేవి కృత్రిమంగా అభివృద్ధి చేస్తారు. బట్ 3D ప్రింటెడ్ పగడపు దిబ్బలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎవరు తయారు చేశారు వీటిని అంటే తమిళనాడు ప్రభుత్వం 6 తయారు చేసింది. ఇటువంటి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 3D ప్రింటెడ్ పగడపు దిబ్బల్ని తయారు చేసింది. వీటిని తయారు చేసింది ఐఐటి మద్రాసుకు చెందిన త్వస్తా అనే ఒక స్టార్టప్ కంపెనీ. ఐఐటి మద్రాస్ చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ త్వస్తా. కొద్దిగా యాక్చువల్లీ బోర్డు టెక్నికల్ ఇష్యూ ఉందండి, బోర్డు చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. అందుకే నేను ఇవాళ కూడా రివ్యూ అటువంటివి ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, రీక్యాప్ అటువంటివి. కొద్దిగా బోర్డు అనేది చాలా స్లో ఉంది, దీన్ని కొద్దిగా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం మేము. అందుకే మనం రాసిన తర్వాత కొద్దిగా డిలేగా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. త్వస్తా అనే ఒక ఐఐటి మద్రాసుకు చెందిన స్టార్టప్ కంపెనీ డెవలప్ చేసింది. ఎవరి సహకారంతో అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్కు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన ఒక ప్రాంతీయ కార్యాలయము. ఆ ప్రాంతీయ కార్యాలయము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. సో ఐకార్కు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం, ఆ యొక్క సంస్థ సహకారంతో వీటిని తయారు చేశారు. 6 మాడ్యూల్స్ని తయారు చేశారు. ఇటువంటివి ఒక్కొక్క మాడ్యూల్ బరువు వచ్చేసి 1 టన్ ఉంటుంది, 1 టన్ను. మరి ఇక్కడ ఐకార్కు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే కొచ్చి, కేరళ. దానికి అనుబంధ సంస్థ విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. సో మరి ఇక కోరల్ రీఫ్స్ అంటేనే గుర్తు రావాల్సినది ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ ఎక్కడ ఉందండి? గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియా. నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది. అది వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్గా చెప్పవచ్చు. సో అట్లా గుర్తుపెట్టుకోండి కోరల్ రీఫ్స్ అనేవి. వీటినే రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అని కూడా పిలుస్తారు. సముద్రాలలో ఉండే రెయిన్ ఫారెస్ట్లుగా పిలుస్తారు. ఇది ఎన్విరాన్మెంట్లో అడిగాడు గతంలో. రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అని వేటిని పిలుస్తారు అంటే కోరల్ రీఫ్స్. రెయిన్ ఫారెస్ట్ డే నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ June 22న వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి. నెక్స్ట్ వన్, జల సంరక్షిత్ హర్యానా నీటి భద్రతా ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు. జల సంరక్షిత్ హర్యానా నీటి భద్రతా ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు. వరల్డ్ బ్యాంకు డిఫరెంట్ స్టేట్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది వివిధ రకాల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసము. మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంకు హర్యానా చేపడతా ఉన్న ఒక వాటర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్, నీటి భద్రతా ప్రాజెక్ట్ అయిన జల సంరక్షిత్ హర్యానా అనే ఒక ప్రాజెక్టుకు 4,000 కోట్ల రూపాయల లోన్ని ఇవ్వడానికి అంగీకరించింది. 4,000 crore లోన్ ఇవ్వడానికి అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ జల సంరక్షిత్ హర్యానా వాటర్ సెక్యూరిటీ ప్రాజెక్టు, ఇది ఓవరాల్గా 5,714 కోట్ల ప్రాజెక్టు. ఓవరాల్గా 5,071 crore ప్రాజెక్ట్ అది. మరి అందులో 4,000 crore వరల్డ్ బ్యాంకు లోన్స్ ఇస్తుంది. మరి ఇక్కడ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, జనరల్గా వివిధ రాష్ట్రాలు ఇటువంటి ప్రాజెక్టులు చేపడతా ఉంటాయి. మరి ఇప్పుడు జల సంరక్షిత హర్యానా ప్రాజెక్ట్ అంటే ఏముంటుంది జనరల్గా?
నీటి భద్రతని పెంపొందించాలి, కుంటలు తవ్వడము లేదంటే చిన్న చిన్న డ్యాములు కట్టడం అలాంటివే, అంతకుమించి ఏముంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇరిగేషన్ ఇంప్రూవ్ చేయాలి, సాగు నీటి వసతులను కల్పించాలి, వాటర్ సెక్యూరిటీ తాగునీటిని అటువంటి వాటిని కల్పించాలి. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే 189 కంట్రీస్ ఉంటాయన్న విషయం మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 189 దేశాలు, దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC అమెరికా. వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైంది. యాక్చువల్లీ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా 1944లో వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF సంస్థ ఇవి రెండు ఏర్పాటయ్యాయి. వీటినే బ్రెటన్ వుడ్స్ సంస్థలు అంటారు, బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్. అయితే వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ఎప్పటి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది? వరల్డ్ బ్యాంక్ అఫీషియల్గా తన ఆపరేషన్స్ని ప్రారంభించింది 1946లో అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. ఇక వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ అజయ్ బంగా గారు, ఇండో అమెరికన్ అజయ్ బంగా. నెక్స్ట్ వన్, కురాసాని ఇమ్లీ పండుకు GI గుర్తింపు. కురాసాని చింతపండుకు GI గుర్తింపు. కురాసాని ఇమ్లీకు GI ట్యాగ్ లభించింది, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు లభించింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం GI ట్యాగ్స్ గురించి. ఇక్కడ చింతపండు అంటే చింతపండు కాదండి, యాక్చువల్ ఇది ఇమ్లీని చింతపండు అంటే అది పులుపుగా ఉంటుంది కాబట్టి అట్లా ట్రాన్స్లేట్ చేసినప్పుడు అట్లా వచ్చింది. బట్ అది చింతపండు అయితే కాదు. కురసాని ఇమ్లీ అనే ఒక ఫ్రూట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కురసాని ఇమ్లీ IMLI. మరి ఆ కురసాని ఇమ్లీకి GI ట్యాగ్ లభించింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ఏంటిది? ఇది మధ్యప్రదేశ్లోని మండు అనే ప్రాంతంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండు అనే ప్రాంతంలో బావోబాబ్ అనే చెట్టు నుంచి లభించే ఒక రకమైన పండు, బావోబాబ్ అనే ట్రీ నుంచి లభించే ఒక ఫ్రూట్. ఇది జనరల్గా కొద్దిగా పుల్లగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు దీనికి GI ట్యాగ్ లభించిందంటే, దీని నుంచి జనరల్గా మధ్యప్రదేశ్లోని మండు ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో గిరిజన ప్రజలు, దాని నుంచి జ్యూస్ని తయారు చేస్తారు. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి, వైద్య పోషకాలు ఉంటాయి దీనికి, ముఖ్యంగా విటమిన్ C ఉంటుంది ఇందులో. అయితే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బావోబాబ్ ట్రీ. ఎవరికైతే జాగ్రఫీ చదివి ఉంటారో, జాగ్రఫీలో బేసిక్ బుక్స్ NCERTs కానీ అటువంటి చదివి ఉంటారో బావోబాబ్ ట్రీ చదువుతారు మీరు. ఆఫ్రికాలో ఈ చెట్టు ఎక్కువగా ఇవి పెరుగుతాయి చెట్లు. ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతం, సవన్నా గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, గడ్డి భూములు, సవన్నా గడ్డి భూములు, అటువంటి వాటి చోట ఈ బావోబాబు ట్రీ ఉంటుంది. ఆ బావోబాబు ట్రీ నుంచి ఈ కురసాని ఇమ్లీని కలెక్ట్ చేస్తారు. ఆ చెట్టుకు కాసే పండు అని చెప్పవచ్చు. మీరు కావాల్సి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, బావోబాబు ట్రీ ఎట్లుంటుందో ఒకసారి గూగుల్లో చూడండి ఇమేజ్. అది ఎలా ఉంటుందంటే పెద్దగా ఉంటాయి అవి, ట్రంక్స్, వాటర్ని స్టోర్ చేసుకుంటాయి ఆ చెట్లు. సో మరి ఇప్పుడు యాక్చువల్లీ బావోబాబు ట్రీ అనేదాన్ని మధ్యప్రదేశ్లోని మండూలో అది మన ఖిల్జీ పీరియడ్ టైంలో ప్రవేశపెట్టారు ఆ చెట్టుని యాక్చువల్లీ. సో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 6 centuries ago, 6 శతాబ్దాల కిందట, 14వ శతాబ్దము లేదంటే 15వ శతాబ్దం సమయంలో ముస్లిం రూలర్స్, ముఖ్యంగా ఆఫ్ఘన్ ట్రేడర్సు, అరబ్ వ్యాపారులు ప్రవేశపెట్టారు. సో మధ్యప్రదేశ్ మండు కురసాని ఇమ్లీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. GI ట్యాగ్, ఇక GI ట్యాగ్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. GI రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ చెన్నై, తమిళనాడు. GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అని చెప్పేసి, GI చట్టం 1999. GI రిజిస్ట్రేషన్ అనేది 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. GIకి వ్యాలిడిటీ ఎన్నేళ్ళు అమల్లో ఉంటుందంటే 10 ఏళ్ళు. తర్వాత మనం పునరుద్ధరించుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి ఫర్ ఎవ్రీ 10 years. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి దాన్ని పునరుద్ధరించుకోవాలి, అప్లై చేసుకోవాలి, పొందాలి. నెక్స్ట్ వన్, మేఘాలయలో ఈశాన్య భారతదేశపు అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ధి కేంద్రం. మేఘాలయలో ఈశాన్య భారతదేశపు అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ధి కేంద్రాన్ని యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. నార్త్ ఈస్ట్స్ లార్జెస్ట్ ఆర్గానిక్ స్పైస్ ప్రాసెసింగ్ యూనిట్ని మేఘాలయలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇనాగరేట్ చేశారు. మరి ఎక్కడ ఏర్పాటు చేశారంటే మేఘాలయలోని బొయిరంబాంగ్, మేఘాలయలోని రిబోయ్ అనే డిస్టిక్లో, మేఘాలయలోని రిబోయ్ అనే జిల్లాలో బొయిరంబాంగ్ అనే ప్రాంతంలో. మరి స్పైసెస్ అంటే ఏంటివండి? అల్లము, వెల్లుల్లి, అల్లము, వెల్లుల్లి, పెప్పరు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు కదా, జింజరు, ఇటువంటి వాటిని స్పైసెస్ అంటారు. యాలకులు, ఇలాచి అవి. సో మరి ఇప్పుడు
దీన్ని 32 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు మేఘాలయలో. మరి దీని కెపాసిటీ ఎంత? ఇది సంవత్సరానికి 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 10,000 మెట్రిక్ టన్స్కి పైగా ఆర్గానిక్ స్పైసెస్ని సేంద్రియ పద్ధతిలో ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని ఇండియాస్ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకంలో భాగంగా లాంచ్ చేశారు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పథకమైన మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ పథకం కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఈస్టర్న్ రీబోయ్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఈస్టర్న్ రీబోయ్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్పైసెస్ విషయానికి వస్తే నీతి ఆయోగ్ మిజోరంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసింది. భారతదేశపు అల్లం రాజధాని అంటే మిజోరం. అట్లా నెక్స్ట్ వన్, స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2025-26. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2025-26. ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించే హరిత విద్యాలయ రేటింగ్స్, విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించే హరిత విద్యాలయ రేటింగ్స్. మరి ఎప్పుడైనా కానీ ఇటువంటి ఇండెక్స్లు, ఇటువంటి రేటింగ్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. పేర్లోనే ఉంది. హరిత విద్యాలయ అంటే ఏంటి? స్కూల్స్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలి, మొక్కల్ని పెంపొందించాలి, మొక్కల్ని పెంచాలి. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ ఇండియాలో గవర్నమెంట్ స్కూల్సు, ఎయిడెడ్ స్కూల్సు, ప్రైవేట్ స్కూల్సు, ఏ స్కూల్స్ అయితే బెస్ట్గా ఈ యొక్క క్లీన్లీనెస్ ప్రాక్టీసెస్, హరిత విధానాల్ని, స్వచ్ఛమైన విధానాలని అవలంబిస్తూ ఉంటారో అటువంటి స్కూళ్ళని సెలెక్ట్ చేస్తుంది విద్యా మంత్రిత్వ శాఖ ఎవరి ఇయర్. సో మరి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎన్ని ఇండికేటర్స్ అంటే ఎన్ని ప్రామాణికల ఆధారంగా ఈ రేటింగ్స్ ఇస్తారు, రేటింగ్స్ ఎంత ఇస్తారు, స్టార్ రేటింగ్ ఇస్తారు. 1 నుంచి 5 స్టార్ రేటింగ్. సెలెక్ట్ అయిన స్కూల్స్కి 1 నుంచి 5 రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 రేటింగ్ కావచ్చు, 2 రేటింగ్ కావచ్చు, 3 రేటింగ్ కావచ్చు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి అటువంటివి. ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఈ స్వచ్ఛ విద్యాలయ హరిత రేటింగ్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్ని కవర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, ఈవెన్ ప్రైవేట్ పాఠశాలను కూడా కన్సిడర్ చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ వచ్చేసి 6 డొమైన్స్ని పరిగణలోకి తీసుకుంటారు. 6 కులమానాలు, 6 డొమైన్స్. అంటే ఆ డొమైన్స్ వచ్చేసి మంచినీరు, డ్రింకింగ్ వాటర్, శౌచాలయాలు అంటే టాయిలెట్స్, చేతుల పరిశుభ్రత అంటే వాష్ చేసుకుంటాం కదా మన హ్యాండ్స్ని, వాష్. అలానే నిర్వహణ అంటే ఆ టాయిలెట్స్ అటువంటి వాటిని మేనేజ్ చేయాలి, మనం నిర్వహించాలి. వాటిని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా, అంటే అవి ఆపరేషనల్గా ఉన్నాయా లేదా, లేదంటే డిఫంక్ట్గా ఉన్నాయా, వాటికి నీటి వనరులు ఉన్నాయా లేవా టాయిలెట్స్కి, అటువంటి వాటిని నిర్వహించడం అంటారు, దాన్ని మేనేజ్మెంట్. సో మేనేజ్మెంటు. అలానే ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల పెంపు అంటే ఏంటి? బిహేవియరల్ చేంజ్. నీ బిహేవియర్ ఎట్లా ఉంది, నువ్వు క్లీన్లీనెస్ని పెంచుతాన్నావా లేదా తగ్గిస్తాన్నావా, బిహేవియరల్ చేంజ్. మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అనే 6 కులమానాలు, 6 డొమైన్స్ని కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. 60 సూచికలు అంటే 60 ఇండికేటర్స్. ఆ 6 కులమానాల్లో మళ్ళీ సబ్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అట్లా 60 సూచికలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రేటింగ్ వచ్చేసి 1 నుంచి 5 స్టార్స్ వరకు ఉంటుంది. మరి ఓవరాల్గా 2025-26 ఇయర్కి గాను ఇండియా వైడ్ మొత్తం 191 బెస్ట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసింది విద్యా మంత్రిత్వ శాఖ. 191 స్కూల్స్. అందులో ఉత్తరప్రదేశ్ నుంచి 11 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. అత్యధికంగా హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి 11 స్కూల్స్. ఈవెన్ రాజస్థాన్ నుంచి కూడా 11 సెలెక్ట్ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 8 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. ఒడిషా నుంచి 10 స్కూల్స్, తెలంగాణ నుంచి కూడా 10 స్కూల్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నుంచి కూడా 10 పాఠశాలలు. మనకి ఆ పాఠశాలల్లో పేర్లు అవసరం లేదండి, ఇక్కడ ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు. మరి తెలంగాణ నుంచి చోటు సంపాదించుకున్న 10 స్కూళ్ళల్లో 4 స్కూళ్ళు రంగారెడ్డి డిస్టిక్లోనే ఉన్నాయి. సో ఇది ఎనఫ్ అండి. మరి ఆ స్కూళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా? విన్ అయిన స్కూళ్ళకి అంటే 1 lakh రూపీస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ₹1,00,000 నగదు ప్రోత్సాహకం, 1 lakh రూపీస్
క్యాష్ ప్రైజ్ ఉంటుంది విన్ అయిన స్కూల్స్కి, సెలెక్ట్ అయిన స్కూల్స్కి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. దేశీయ 120 మిల్లీమీటర్ వాహన ఆధారిత మోర్టార్ వ్యవస్థ గరుడాస్త్రాను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన ఇండియా. భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సెస్ఫుల్గా దేశీయ 120 మిల్లీమీటర్స్ వాహన ఆధారిత మోర్టార్ వ్యవస్థ గరుడాస్త్రాను టెస్ట్ చేసింది. ఇక్కడ ఏంటిది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండిజీనస్ 120 మిల్లీమీటర్స్ వెహికల్ మౌంటెడ్ మోర్టార్ సిస్టమ్, దాని పేరే గరుడాస్త్ర. మరి ఇక్కడ టెస్ట్ చేశారంటే మధ్యప్రదేశ్లోని మోహ్ అనే ప్రాంతంలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో టెస్ట్ చేశారు. మరి ఇక్కడ మోర్టార్ అంటే ఏంటి? మోర్టార్ అంటే మనకి జనరల్గా ఇది ఒక ఆయుధ వ్యవస్థ, ఒక వెపనరీ సిస్టమ్ అని చెప్పవచ్చు. వాహన ఆధారిత అంటే ఇట్లా వెహికల్ నుంచి లాంచ్ చేయవచ్చు. ఇట్లా ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్ నుంచి మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక వెపన్ ఉంది, అదే గరుడాస్త్ర. ఇట్లా వెహికల్స్ నుంచి లాంచ్ చేయవచ్చు. ఎందుకు లాంచ్ చేస్తారు? శత్రు దేశాలకు చెందిన టార్గెట్స్, ఉదాహరణకు శత్రు దేశాలకు చెందిన బంకర్స్, అటువంటి వాటిని నాశనం చేయాలంటే ఇటువంటిని యూజ్ చేస్తారు. ఈ యొక్క ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన ఆర్మీ బంకర్స్, అటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి ఇక్కడ మనం ఫీచర్స్ తెలుసుకోవాలి. అంటే ఎవరు డెవలప్ చేశారు, దీని రేంజ్ ఎంత, అటువంటివి. దీన్ని డెవలప్ చేసింది నిబే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నిబే ఎక్కడ ఉంది? ఇది పూణే మహారాష్ట్ర. అది ప్రైవేట్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఏంటి ఈ వెపన్ వల్ల ఏం లాభం? గరుడాస్త్ర వల్ల నీకు ఖచ్చితంగా శత్రు దేశాలకు సంబంధించిన టార్గెట్స్ని ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది. ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ. మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే భారతదేశపు అత్యంత బరువైన స్వదేశీ వెహికల్ ఆధారిత మోర్టార్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాస్ హెవియెస్ట్ ఇండిజినస్ వెహికల్ మౌంటెడ్ మోర్టార్ సిస్టమ్ అని చెప్పవచ్చు. దీన్ని ఇద్దరు మనుషులు హ్యాండిల్ చేయొచ్చు. 2 మెంబర్స్ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 60 సెకండ్లలో 12 రౌండ్లని కాల్చుతుంది. 60 సెకండ్స్లో 12 రౌండ్స్ని ఫైర్ చేస్తుంది. 17 కేజీల పేలోడ్ని మోసుకుని పోయే కెపాసిటీ ఉంటుంది. 17 కేజీ వార్ హెడ్ని దీంట్లో ఫిట్ చేయవచ్చు. దీని రేంజ్ వచ్చేసి 7 to 10 కిలోమీటర్స్, 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా నాశనం చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే GPS ఆధారంగా, అంతే కదా. అది వెళ్ళాలి అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థ సహకారంతో ఇది దూసుకుని వెళ్తుంది. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో, మంచిగా రివిజన్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి నిబే లిమిటెడ్ అంటేనే గుర్తు రావాలి. ఒకటి నిబే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పూణే మహారాష్ట్ర. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గానే, జస్ట్ 2 months బ్యాక్ అనుకుంటాను. ఏం డిస్కస్ చేసుకున్నాం? సూర్యాస్త్ర ఏంటండి? సూర్యాస్త్ర, వరుణాస్త్ర, గరుడాస్త్ర, నాగాస్త్ర, బ్రహ్మాస్త్ర, ఇవన్నీ కూడా మీకు డిఫెన్స్లో చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి నాగాస్త్ర కూడా ఉంది. సూర్యాస్త్ర ఏంటిది? ఇది భారతదేశపు మొదటి స్వదేశీ రాకెట్ లాంచర్ సిస్టమ్ సూర్యాస్త్ర. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? నిబే లిమిటెడ్ కంపెనీ, పూణే. చూడు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. గరుడాస్త్ర, సూర్యాస్త్ర, నిబే అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వరుణాస్త్ర వేరు. వరుణాస్త్ర అనేది టార్పిడో, ఈ యొక్క సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేసే టార్పిడో, జలాంతర్గమనం నుంచి లాంచ్ చేసే టార్పిడో. దాన్ని డెవలప్ చేసింది ఎవరు? డిజైన్ చేస్తారు దాన్ని? హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL సంస్థ. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గానే. సో నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తేనే ఇవన్నీ మీకు మైండ్లో స్ట్రైక్ అవుతాయి, లేకపోతే రొంత కష్టమే. సో గుర్తుపెట్టుకోండి, సూర్యాస్త్ర అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనస్ రాకెట్ లాంచర్ సిస్టమ్. సూర్యాస్త్ర, నిబే ఇండియా లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత అపాచీ హెలికాప్టర్ల సర్వీసుకు అమెరికా అంగీకారం. ఒప్పందం విలువ $482 మిలియన్. భారత అపాచీ హెలికాప్టర్ల సర్వీస్కు అమెరికా అంగీకారం. ఒప్పందం విలువ $482 మిలియన్. మనకి జనరల్గా డిఫెన్స్లో ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్సు రకరకాల వెపన్స్ని, రకరకాల ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలని, రకరకాల యుద్ధ హెలికాప్టర్లు, కంబాటెంట్ హెలికాప్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది.
మరి అవి జనరల్గా వాటిని యూజ్ చేసేటప్పుడు మనము వాటిని ఒక్కోసారి ఒక్కో దేశం నుంచి కొంటూ ఉంటాం. అయితే ఉదాహరణకు రఫాలే ఫైటర్ జెట్స్ తీసుకోండి, రఫాలే యుద్ధ విమానాలు ఫ్రాన్స్, బ్రహ్మోస్ ఇండియా రష్యా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైలు, అలానే మనకి S-400 ట్రంప్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, వాటిని మనం రష్యా నుంచి పర్చేస్ చేశాము. అట్లా కొన్ని గుర్తు రావాలి ఎప్పుడైనా కానీ. అపాచీ హెలికాప్టర్స్ అంటే గుర్తు రావాల్సినది అపాచీ 64E యుద్ధ హెలికాప్టర్లు, అటాక్ హెలికాప్టర్స్, వీటిని మనము అమెరికా నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. అలానే M777 హవిట్జర్స్, M777 హవిట్జర్స్ ఇవి ఒక రకమైన గన్నులు, వీటినే శతఘ్నులు అంటారు. ఇండియన్ లాంగ్వేజ్లో ఇండియా పెట్టిన పేరు శతఘ్నులు. వీటిని కూడా మనం అమెరికా నుంచే కొంటా ఉన్నాం. మరి వాటిని మనం కొనేదేమో కొంటాము, తెచ్చుకుంటాము, మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాటిని ఉపయోగిస్తాము. కానీ వాటికి కొన్ని సర్వీసులు కొన్నిసార్లు అవసరమవుతుంది. అంటే ఉదాహరణకు ఏమైనా రీపేర్లు వచ్చినా, ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, వాటిని మెయింటైన్ చేయాలన్నా కొన్ని సర్వీస్ సెంటర్లు కావాలి కదా. మనం బైక్లు ఏ విధంగా అయితే సర్వీస్ చేపిస్తామో వాటికి కూడా సర్వీస్ సెంటర్లు అవసరం. ఆ సర్వీస్కి కావాల్సిన సపోర్టు, అవసరమైన మద్దతు మేము ఇస్తామని చెప్పేసి అమెరికా ఇండియాకు తెలిపింది. దానికోసం ఒక డీల్ కుదుర్చుకునింది. ఆ డీల్ వాల్యూ వచ్చేసి $482 మిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 4,557 కోట్లు. ఇక్కడ ఆస్పిరెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి, తెలుగు పేపర్లు చదివేటప్పుడు తెలుగు కరెన్సీ ఇస్తాడు, ఇండియన్ కరెన్సీ జనరల్గా. ఆ ఇండియన్ కరెన్సీ కంటే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది డాలర్లోనే గుర్తుపెట్టుకోండి. వాడు ఎగ్జామ్ పేపర్లలో డాలర్లోనే ఇస్తాడు మ్యాక్సిమం దాని విలువ ఎంత అని, ఆ ఒప్పందం విలువ. మీరు 4,557 కోట్లను గుర్తుపెట్టుకుంటారు, $482 మిలియన్ అనేది మీరు మర్చిపోతారు. ఆడు చూస్తేనేమో $482 మిలియన్, లేదంటే $500 మిలియన్ ఏదో ఒకటి అని అంటాడు. మనకి మైండ్లో ఏమో ఇది గుర్తుంటుంది 4,557 కోట్లని, అది గుర్తురాదు, మార్కు పోతుంది. అంతా చదివింటాము, గంగలోకి పోతుంది ఆ మార్కు. అది రోజు చూసుకోండి, రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఆ అపాచీ హెలికాప్టర్లు, అలానే M777 హవిట్జర్ శతఘ్నులు ఏవైతే ఉంటాయో వాటిని మేము సర్వీస్ చేయడానికి అవసరమైన సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి అమెరికా చెప్పింది. మరి ఇక్కడ మనం 1 by 1 తెలుసుకోవాల్సింది వీటి ఫీచర్స్. మనకి అమెరికాతో రక్షణ రంగంలో కోఆపరేషన్ పెరుగుతూ ఉంది. ఇండియా USA డిఫెన్స్ కోఆపరేషన్ తీసుకుంటే అక్టోబర్ 2025 అంటే జస్ట్ 6-7 months బ్యాక్ ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాం అమెరికాతో. 10 ఏండ్ల రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాం 10 years పాటు. అక్టోబర్ 2025లో ఇండియా అమెరికాతో 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ 10 ఏండ్ల పాటు అమల్లో ఉండే ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాం. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 10 year అని. ఊరికే అమెరికాతో రక్షణ సహకారం పెరుగుతుందంటే అది ఎన్నేండ్లు డీలు, అట్లా ఐడియా ఉండాలా. మరి ఇక అపాచీ హెలికాప్టర్స్ విషయానికి వస్తే అపాచీ హెలికాప్టర్స్ అనేవి మల్టీ రోల్ కంబాటెంట్ హెలికాప్టర్స్, అంటే బహుళ వినియోగ యుద్ధ హెలికాప్టర్లు. వీటిని డెవలప్ చేసింది బోయింగ్ సంస్థ. వీటిని తయారు చేసేది అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. అమెరికా ఆర్మీలో 1984 నుంచి ఇవి సేవలు అందిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ యుద్ధ హెలికాప్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ హెలికాప్టర్ ఆర్ కంబాటెంట్ హెలికాప్టర్ అంటే అపాచీ 64E అమెరికా. మరి దీనికి సర్వీస్ సపోర్ట్ ఏ కంపెనీ అందిస్తుందంటే ఆబ్వియస్లీ అవసరమైన సర్వీస్ సపోర్టు ఈ అపాచీ 64 హెలికాప్టర్స్కి అవసరమైన సర్వీస్ సపోర్టు బోయింగ్ సంస్థ అందిస్తుంది. అలానే అమెరికాకు చెందిన లాకీడ్ మార్టిన్ కంపెనీ కూడా అవసరమైన సర్వీస్ అందిస్తుంది కొన్నిసార్లు. బట్ మెయిన్గా అపాచీ 64 హెలికాప్టర్స్ని తయారు చేసేది బోయింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కొద్దిగా అవసరమైన సపోర్టు లాకీడ్ మార్టిన్ కంపెనీ కూడా అందిస్తుంది. ఇక హవిట్జర్స్ విషయానికి వస్తే M777 హవిట్జర్స్ని ఏమని పిలుస్తారు? శతఘ్నులు. ఇక్కడ చూస్తే M777 అనేది 155mm 39 క్యాలిబర్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. 155mm 39 క్యాలిబర్ టౌడ్ TOWED టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది శతఘ్నులు ఇట్లా వెహికల్ నుంచి లాంచ్ చేస్తారు. వీటిని టైటానియం అల్యూమినియంతో తయారు చేస్తారు. టైటానియం అల్యూమినియం. దీని వెయిట్ వచ్చేసి 4 టన్నులకు పైగా ఉంటుంది. 4 టన్నులకు పైగా
దీని మినిమం రేంజ్ వచ్చేసి 24 కిలోమీటర్స్, కనీస రేంజ్ వచ్చేసి 24 కిలోమీటర్స్, మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 30 కిలోమీటర్ల వరకు దూసుకొని పోతుంది. సో గుర్తుపెట్టుకోండి, 155 మిల్లీమీటర్స్ 39 క్యాలిబర్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. అక్కడ 155 ప్లేస్లో 175 అనొచ్చు, రేపు పొద్దున్న చెప్పలేం. ప్రతిదీ డిఫెన్స్కి సంబంధించి కేర్ఫుల్గా ఉండండి. మరి వీటిని ఎవరు తయారు చేస్తారు అంటే BAE సిస్టమ్స్ కంపెనీ, BAE సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ, BAE సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ. ఇది యాక్చువల్లీ బ్రిటిష్ అమెరికన్ డిఫెన్స్ కంపెనీ. వీటిని యాక్చువల్లీ బ్రిటిష్లో కూడా డిజైన్ చేస్తారు, కానీ తయారు చేసేది మాత్రం అమెరికాలో. సో బ్రిటిష్ అమెరికన్ డిఫెన్స్ కంపెనీ BAE సిస్టమ్స్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అవసరమైన సపోర్టు అందిస్తుంది ఈ శతఘ్నులకి. ఇక్కడ ఇందాక చూపించినదండి, నేను సూర్యాస్త్ర గురించి చెప్పాను కదా, May 20, 2026లో మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ మంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ ఏది అంటే సూర్యాస్త్ర నిబే లిమిటెడ్ కంపెనీ. ఎక్కడ టెస్ట్ చేసింది? ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలాసూర్. అట్లా మనం ఇది క్లియర్గా ఆల్రెడీ చెప్పుకున్నామండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు. ఒకసారి రీక్యాప్ చేసినట్టు ఉంటుందని చెప్పాలంతే, మీకు అప్పుడు క్లారిటీ అనేది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఇక్కడ ఎందుకు అంటే అతని సొంత పార్టీ అయిన లేబర్ పార్టీ నుంచే ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. ఆయన యొక్క రూలింగ్ పార్టీ లేబర్ పార్టీ, ఆ లేబర్ పార్టీ నుంచి, లేబర్ పార్టీలో ఉన్న లీడర్స్ నుంచే నువ్వు రిజైన్ చేసేయండి, మీరు రిజైన్ చేసేయండి అని చెప్పేసి లైక్ ప్రెజర్ రావడం వల్ల రిజైన్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. మరి ఆ బ్రిటన్లో 10 ఏళ్లలో పదవి నుంచి తప్పుకోబోతా ఉన్న 6వ ప్రధాని. లాస్ట్ 10 ఇయర్స్లో ఇప్పటికే 5 ప్రైమ్ మినిస్టర్స్ ఇట్లనే తప్పుకున్నారు పదవీ కాలం పూర్తి చేసుకోకుండానే. ఇప్పుడు ఇతను కూడా తప్పుకున్నారు. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పుకున్న 6th ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్. గుర్తుపెట్టుకోండి, ఇతను ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ. మనకి ఆ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇక రాజకీయ అనిశ్చితులు ఉంటాయి, రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక అనిశ్చితులు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్ బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్, UK కంట్రీ. ఇక్కడ ఆస్పిరెంట్స్కి UK అంటే UK క్యాపిటల్ కాదు గుర్తు రావాల్సిండేది. UK క్యాపిటల్ లండన్. లార్డ్స్ టెస్ట్ జరుగుతుంది. క్రికెట్ చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా తెలుస్తుంది, లార్డ్స్ క్రికెట్ స్టేడియం లండన్, UK. ఇక్కడ మనకి క్యాపిటల్ UK క్యాపిటల్, లేదంటే UK కరెన్సీనో కాదండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యం. UK కరెన్సీ మీరు గూగుల్లో చూసుకున్నా కూడా UK కరెన్సీని నోట్ చేసుకుంటారు. కానీ మనకి UK అంటేనే గుర్తు రావాల్సిండేది మన భారత రాజ్యాంగము. మన భారత రాజ్యాంగాన్ని ఏమంటారు? అతుకుల బొంత అంటారు కదా. అంటే వివిధ కాన్స్టిట్యూషన్స్ నుంచి, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి మనం కొన్నింటిని తీసుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బారోడ్ కాన్స్టిట్యూషన్. అప్పు తెచ్చుకున్నాం మనం, అంత అరువు తెచ్చుకున్నది, అతుకుల బొంత అంటారు. మరి UK నుంచి మనం ఏం తీసుకున్నాము? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థని. అలానే బైక్యామెరల్ లెజిస్లేచర్, ఇది చాలా ఇంపార్టెంట్. బైక్యామెరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి? 2 సభలు ఉంటాయి కదా, ఉదాహరణకు లోక్సభ, రాజ్యసభ. రాష్ట్రాలలో అసెంబ్లీ, శాసన మండలి. అట్లా బైక్యామెరల్ లెజిస్లేచర్ తీసుకున్నాం మనము UK నుంచి. క్యాబినెట్ సిస్టమ్ తీసుకున్నాం మనము, క్యాబినెట్ సిస్టమ్, రైట్. అలానే ఇంకా ఏం తీసుకున్నాం మనము? సింగిల్ సిటిజన్షిప్, ఒకటే సిటిజన్షిప్, ఒక పౌరుడికి ఒక సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్ మనము UK నుంచి తీసుకున్నాం, రైట్. రూల్ ఆఫ్ లా, అన్నిటికంటే ముఖ్యమైనది రూల్ ఆఫ్ లా. అంటే ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే. రూల్ ఆఫ్ లా తీసుకున్నాం మనము. అలానే రిట్స్ తీసుకున్నాం కదా మనం, రిట్స్, ప్రిరోగేటివ్ రిట్స్ అంటారు. రిట్స్ అంటే ఏంటివి? WRITS, రిట్స్. రిట్స్ అంటే ఏంటి? ఉదాహరణకు ఎబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెర్షియోరరీ. ఏంటివి రిట్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా, లేదంటే ప్రభుత్వ అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయస్థానాలు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలే రిట్స్. రిట్స్ అంటే ఏంటివి? ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, డేంజర్లో ఉన్నాయి, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ తమ యొక్క డ్యూటీస్ని పర్ఫామ్ చేయట్లేదు అన్నప్పుడు ఈ యొక్క జ్యుడిషియరీ జారీ చేసే స్పెషల్ ఆదేశాలే రిట్స్. వాటిని మనం UK నుంచి తీసుకున్నాం.
రూల్ ఆఫ్ లా, పార్లమెంటరీ గవర్నమెంట్, బైకామరలిజము, కేబినెట్ సిస్టము, సింగిల్ సిటిజన్షిప్, అలానే లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే ఏంటి, శాసన ప్రక్రియ, లెజిస్లేటివ్ ప్రొసీజర్ శాసనాలను ఎట్లా మనం తయారు చేయాలి, లెజిస్లేటివ్ ప్రొసీజరు మనము యూకే నుంచి తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా. సో అలానే పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంట్కి ఉంటాయి కదా కొన్ని గౌరవాలు, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇవి మనం యూకే నుంచి తెచ్చుకున్నాం. ఇట్లా మనకి ఐడియా రావాలండి, పాలిటీ గుర్తు రావాలా, యూకే క్యాపిటల్, యూకే కరెన్సీ నేను చెప్తున్నాం కదా, అవి మీరు కూడా జస్ట్ గూగుల్లో ఒక సెకండ్ పనండి. ప్రతిదీ కూడా మనం స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పకూడదు, దానివల్ల మీ ఆలోచన శక్తి తగ్గిపోతుంది, అంతకుమించి ఏమీ లేదు. చిన్న చిన్నవి మీకు ఏదైనా డౌట్ వస్తే గూగుల్ చేసుకోండి. అవసరమైన థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఎలాగూ ఇట్లా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేను చెప్తాను. కరెన్సీలు, క్యాపిటల్లు అవి జస్ట్ గూగుల్ చేసుకోండి. మీ ఆలోచన శక్తి ఇంప్రూవ్ అయినప్పుడు రేపు పొద్దున్న ఈ రిజల్ట్ నేను చెప్పేది ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఏమంటే మీకు ఎట్లనో అనిపించవచ్చు, కానీ చెప్తున్నా కదా రేపు పొద్దున్న ఎగ్జామ్లో కనబడుతుంది ఆ ఫలితం ఎట్లుంటుంది అని చెప్పేసి. ఆలోచన శక్తిని మెరుగుపరచుకోవాలంటే డైలీ 1 hour సీసాట్ చేయండి. క్వాంట్ ఇప్పుడు మనకి పొద్దు పోలేదు అనుకుందాం, రోజు ఒక 1 hour మ్యాథ్స్ చేయండి, ఎంత బాగుంటాయి మ్యాథ్స్. మనకి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్లో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నేనైతే డైలీ 1 hour చేస్తున్నా అండి ఈ మధ్యన. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. ఎగ్జామ్ ముందర మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చేసినామంటే మనకి మార్కులు రావు. ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉన్నాయి డైలీ 1 hour, ఒక అర్ధ గంట లేదంటే 1 hour డైలీ చేయండి, మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. ఆ పొద్దున నీకు ఈ ఎగ్జామ్లో బాగా స్ట్రైక్ అవుతాయి. ప్రతిరోజు 1 hour క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇప్పటి నుంచే చేయండి నా మాట విని, ఈ తర్వాత మీ ఇష్టము. సో ఇది అండి, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేసినాడంట. మరి ఇంకా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ఇంకా తెలియదు. ఆండీ బర్న్హోమ్ అనే అతన్ని అనుకుంటున్నారు, మేబీ అతన్ని సెలెక్ట్ చేస్తే కూడా సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవే కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం ఎలాగూ తెలుసుకుంటాం. ఇక ఇలాంటి స్టాచ్యూస్ విషయానికి వస్తే నెక్స్ట్ వన్, కొద్దిగా బోర్డు స్లో ఉందండి అందుకే ప్రాబ్లం. నెక్స్ట్ వన్, బ్రిటన్లో సర్జరీ పితామహుడు సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ. బ్రిటన్లో సర్జరీ పితామహుడు సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ. బ్రిటన్లో అంటే అదే యూకేలో మహర్షి సుశ్రుతుని యొక్క బ్రాంజ్ స్టాచ్యూని లాంచ్ చేశారు, కాంస్య విగ్రహాన్ని. సుశ్రుత అంటే ఎవరండి మనకు తెలిసి రావాలి. మన ఏన్షియంట్ హిస్టరీలో మనకి సుశ్రుతుడు వస్తాడు, సుశ్రుత, చరక, వీళ్ళు. సుశ్రుత అనే అతను ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు అని చెప్పవచ్చు. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జరీ యొక్క పితామహుడు ఈయన. సుశ్రుత సంహిత అనేదాన్ని రాశాడు. ఈ ప్లాస్టిక్ సర్జన్, ఈ సర్జరీలకు సంబంధించి, శస్త్రచికిత్సకు సంబంధించి ఒక గ్రంథాన్ని సాంస్క్రిట్లో రాశాడు, ఒక టెక్స్ట్ని సాంస్క్రిట్లో, దాని పేరే సుశ్రుత సంహిత. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరు అంటే సుశ్రుత మహర్షి. ఇతన్ని జనరల్గా విశ్వామిత్రుని పుత్రుడిగా కూడా భావిస్తారు. ఇతను 7th century BCలో జన్మించాడని అంటారు. మన చరిత్ర ప్రకారం అయితే 7th century BC, 7వ century BC, బిఫోర్ క్రైస్ట్, అంటే ఏన్షియంట్ ఇండియాలో, అంటే మగధ పీరియడ్ ఉంటాయి కదా, 600 BC to 300 BC ఆ టైంలో. మరి ఇక్కడ ఇప్పుడు ఈయనకు సంబంధించి ఒక కాంస్య విగ్రహాన్ని లండన్లోని అదే లండన్ కాదు, బ్రిటన్లోని ఎడిన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్లో ఇతని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 90 kg కాంస్య విగ్రహం, 90 kg స్టాచ్యూ. మరి ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థ. ఇది 1505లో ఏర్పాటైంది. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ ఓల్డెస్ట్ సర్జన్ ఇన్స్టిట్యూట్. 1505లో ఏర్పాటైంది, ఎడిన్బర్గ్, యూకే. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ ఏర్పాటు చేసిందంటే గవర్నమెంట్ ఏం కాదు, ఒక ఫౌండేషన్, చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఒక ఎన్ఆర్ఐ ఫౌండేషన్. బ్రిటన్లో తెలుగు మూలాలున్న శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు ఆధ్వర్యంలో ఆయన ఫౌండేషన్, చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్, ఈ విగ్రహాన్ని విరాళంగా ఇచ్చింది. సో ఇలాంటి స్టాచ్యూస్ విషయానికి వస్తే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకు మీరు చూసుకుంటే మనం ఏప్రిల్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏప్రిల్ 2026లో, అంటే జస్ట్ 2 months బ్యాక్, అమెరికాలో తొలిసారిగా ఒక సిటీ గవర్నమెంటు స్వామి వివేకానంద యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలో
మొట్టమొదటిసారిగా ఒక సిటీ గవర్నమెంట్ స్వామి వివేకానంద గారి యొక్క విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ అంటే సియాటల్. ఇది ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ స్టేట్లో ఉంటుంది. అమెరికా యొక్క వాషింగ్టన్ ఉంది కదా, అమెరికా వాషింగ్టన్, ఆ వాషింగ్టన్లోని సియాటల్ ప్రాంతంలో. సో గుర్తుపెట్టుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాలో ఒక సిటీ గవర్నమెంట్ స్వామి వివేకానంద స్టాచ్యూని, బ్రాంజ్ స్టాచ్యూని ఎక్కడ అన్వీల్ చేసింది, ఎక్కడ లాంచ్ చేసింది అంటే సియాటల్. అట్లా మనకి ఐడియా రావాలండి, బ్రాంజ్ స్టాచ్యూ. అట్లా ఒక్కసారి గుర్తు చేసుకుంటే అయిపోతుంది. మీరు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ నేను ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే అండి, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్, మన టెలిగ్రామ్లో పెడతారండి, ప్రిపేర్ చేసి తెలుగులో పెడతారు. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి అయితే పీడిఎఫ్ అని అడుగుతూ ఉన్నారు. ఓకే, ఆ పీడిఎఫ్ అనేది ఇంకా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారండి. మేబీ ఫ్యూచర్లో ఇంగ్లీష్లో కూడా పీడిఎఫ్ని రిలీజ్ చేయవచ్చు. బట్ ప్రస్తుతానికైతే మన స్లైడ్స్ ఎలాగో ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ మ్యాటర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అండి. నేను పెట్టే ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని నీట్గా మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్ పీడిఎఫ్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ దట్ మచ్ నెససరీ. మరి చూసుకోండి. ఇక స్వామి వివేకానంద విగ్రహానికి విషయానికి వస్తే, ఇటీవలే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్లో, ఇండియన్ కాన్సులేట్ జనరల్లో ఆయన యొక్క బ్రాంజ్ విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఏర్పాటు చేశారు. బట్ అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒక సిటీ గవర్నమెంట్ వివేకానంద యొక్క బ్రాంజ్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే సియాటల్, వాషింగ్టన్, అమెరికా. ఇవన్నీ మనం చెప్పుకున్నాము, ఒకసారి మీకు గుర్తు చేసినట్లుంటుందని. ఇక నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ ఒలింపిక్ డే ఆర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎవ్రీ ఇయర్ 23rd జూన్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని జూన్ 23న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒలింపిక్ స్పోర్ట్స్ని బాగా ప్రమోట్ చేయాలి, ఒలింపిక్స్ గేమ్స్ని అభివృద్ధి చేయాలి. మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని జూన్ 23 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటైంది. 1894 ఇయర్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ జూన్ 23న ఓపెన్ అయింది. అప్పుడు ప్రారంభమైంది కాబట్టి అందుకు ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 1948లో తొలిసారిగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఫౌండర్ అంటే పియర్రే డి కౌబర్టిన్ అనే వ్యక్తి. బట్ సింపుల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ టైం 1948 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి థీమ్ విషయానికి వస్తే యూ కెన్ డూ దిస్ లెట్ అస్ మూవ్. థీమ్, ఈ సంవత్సరం థీము యూ కెన్ డూ దిస్ లెట్ అస్ మూవ్. నువ్వు చేయగలవు, ముందుకు పద, అదే నా అర్థము. యూ కెన్ డూ దిస్ లెట్ అస్ మూవ్, రైట్? ఇది అండి థీమ్. ఇక 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతూ ఉన్నాయి? లాస్ ఏంజల్స్, అమెరికా. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్, ఫ్రాన్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, భారతదేశం మొట్టమొదటి వాణిజ్య స్థాయి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుని ఇటీవల మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఏ రాష్ట్రంలో? ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్, వూల్ఫ్ ప్రైజ్, ఫిజిక్స్లో వూల్ఫ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ జైనేంద్ర జైన్. ఇతను మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తి. మరి వూల్ఫ్ ప్రైజ్ ఎవరిస్తారంటే ఇజ్రాయెల్ కంట్రీ. వూల్ఫ్ అనే ఒక ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్. ఇది వివిధ సబ్జెక్టులలో సేవలు చేసిన వాళ్ళకి ఇస్తారు వూల్ఫ్ ప్రైజ్ అనేది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ అటువంటి రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనము టుమారో విల్ డిస్కస్ రిమైనింగ్ థింగ్స్ అండ్
ఇక రేపు కలుద్దాం. యాక్చువల్లీ కొద్దిగా బోర్డ్ అనేది కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉందండి, అందుకే మనం రీక్యాప్ని ఇక్కడ మనం చెప్పలేకపోతా ఉన్నాం. సో ఓకే, దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.